హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అసలు మేకప్ అంటే ఏంటో తెలీదు. అమ్మో మేకప్ ప్రోడక్ట్స్ కొనాలంటే చాలా మనీ ఉండాలి, లేదంటే మేకప్ ఎలా వేసుకోవాలో తెలీదు, ఇలాంటివి చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. నాలో కూడా ఉండేవి. మేకప్ అంటే అసలు ఏం తెలియలేనప్పుడు. బట్ సింపుల్గా అంటే మరీ ఎక్స్పర్ట్ లాగా బ్రైడ్స్కి వేసుకునేలా అంతా కాకపోయినా సింపుల్గా చిన్న ప్రోడక్ట్స్తో ఎలా సింపుల్గా వేసుకోవాలి, అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఈరోజు అది చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇదిగోండి, మొత్తం హెయిర్ని అయితే పైకి పెట్టేసుకోండి ఇలాగా. అసలు మనం ఒకసారి ఫేస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేయించుకోండి. స్టిక్కర్ కూడా తీసేసేయండి. చూడండి, ఇంకా మా ఫేస్ అయితే ఏం లేదు, ఆల్రెడీ నీట్గా మొహం నేను కడిగేసుకున్నాను. సో కడిగేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ పెద్ద ప్రోడక్ట్స్ వేలు ఏం అవసరం లేదు. ఫస్ట్ మాయిశ్చరైజరు రాసుకోవాలన్నమాట. ఇది మాయిశ్చరైజర్ ఎందుకంటే మనకి చూడండి, ఏదైనా ఒక ఐటెం ఉందనుకోండి, దానిపైన ఒక కవరు కప్పితే దాని మీద డస్ట్ అనేది పడకుండా ఉంటుంది కదండి. సో ఇది కూడా అలాగే. మాయిశ్చరైజర్ ఏంటంటే మన మొహం మీద బయటికి వెళ్తే ఆటోమేటిక్గా ఆ గాలి ధూళికి డస్ట్ పడుతుంది. ఆ మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ ఉన్నాయనుకోండి, ఆ కవరు పైన ఉన్నట్టే మనం ఇంటికి వచ్చి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత పోతుంది చాలా ఈజీగా. లేదంటే మనకి ఫేస్కి ఎలా పట్టేస్తుంది అనమాట, ట్యాన్ ఎక్కువైపోతుంది. సో అందుకని మనం సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ ప్లస్ సన్ స్క్రీన్ కలిపి వచ్చేస్తున్నాయి. బట్ సమ్మర్లో అయితే సన్ స్క్రీన్ ఎక్కువ యూజ్ చేసుకుంటాము, అలాగే వింటర్లో కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే నివియా సాఫ్ట్ మాయిశ్చరైజర్ ఉంది ఫేస్ అండ్ బాడీ హ్యాండ్స్కి. నేను ఇది ఒకటి ఫ్లిప్కార్ట్లో ఆఫర్ వచ్చినప్పుడు పెట్టుకున్నాను. దీని ప్రైస్ వచ్చి 499 అంతా ఉంటుంది. బట్ నాకు ఆఫర్ ప్రైస్లో 200 వచ్చింది. ఇది ఓన్లీ మేకప్కే కాదు, మనకి శీతాకాలంలో పొడి బారిపోయినట్టు ఉంటుంది కదా ఫేస్, అలాంటప్పుడు హ్యాండ్స్కి ఫేస్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. శీతాకాలం ఆ టైంలో తెల్లగా ఉంటుంది కదా, అది అలా యూజ్ చేసుకోవచ్చు డైలీ. సో ఇది టైం పీరియడ్ కూడా ఉందో లేదో చూసుకుని తీసుకోండి. అలానే ఎక్కువ కాదు, జస్ట్ కొద్దిగా. ఇది ఎక్కువ అంటే జిడ్డుగా ఉంటుంది ఫేసు, ఇది అయితే కొద్దిగా. ఇది కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ అంటే పెద్ద బాక్స్ కదా, ఎక్స్పైరీ డేట్ చూసుకుని తీసుకోండి, లేదంటే మళ్ళీ మనకి వేస్ట్ అయిపోతుంది. సో ఇది ఫస్ట్ మాయిశ్చరైజరు మరీ ఎక్కువ కాదు, తక్కువ అనమాట. ఎందుకంటే జిడ్డు వస్తుంది, అందుకని చెప్పేసి నేనైతే తక్కువే అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు బయటకి ఏమి వెళ్ళట్లేదు, జస్ట్ మీకు అంటే మేకప్ అసలు ఎలా వేసుకోవాలి ఏంటి చూపిద్దామని. చూస్తున్నారా, ఇలాగా మొత్తం బ్లెండ్ అయ్యేటట్టు ఫేస్ అంతా బ్లెండ్ అవ్వాలన్నమాట. ఇలా బ్లెండ్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం జిడ్డు కూడా ఉండదు. అది కొంచెం ఆల్రెడీ ఫ్యాన్లోనే ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఆరిపోతుంది ఇలాగా. పక్కన మా పాప అయితే ఉందన్నమాట. సో చూసారు కదా, ఫేస్ అంతా బ్లెండ్ అయింది. ఇంకంత జిడ్డు అయితే లేదు, మరీ ఎక్కువ రాస్తారనుకోండి జిడ్డు అయితే వస్తుంది. సో మాయిశ్చరైజర్ అయితే అప్లై చేశాను నేను ఫస్ట్. ఇది చెప్పాను కదా, దీని డీటెయిల్స్. ఇది ఎవరైనా కొనుక్కోవచ్చు, మన శీతాకాలంలో వాడుకోవడానికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి. ఇది పెద్ద ఎక్కువ కాదు, ఆఫర్లో చూసుకుని 300 ml అంటే చాలా డేస్ వస్తుంది, ఇయర్స్ కూడా వస్తుంది, 2 years అలా వస్తుంది. కాబట్టి ఇది ఒకటి మనం ఆన్లైన్లో పెట్టుకోండి. ఏంటంటే బిగ్ బిలియన్ డేస్ వస్తాయి కదా ఫ్లిప్కార్ట్లో, అలాంటప్పుడు అయితే బాగా యూజ్ అవుతుంది, మనకి మనీ సేవ్ అవుతుంది. సో ఫస్ట్ ఇది చెప్పాను కదా, నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫౌండేషన్ అనమాట. సో మేకప్కి కంపల్సరీ ఫౌండేషన్ అనేది ఉండాలి. సో ఇది ఎంతో కాస్ట్ ఉండదు యాక్చువల్గా, దీని కాస్ట్ వచ్చి 120 రూపీస్ అంతే. ఇది వచ్చి డాజ్లర్. సో మనం ఫస్ట్ మాయిశ్చరైజరు, సన్ స్క్రీను, ప్రైమరు, ఈ 3 ఏది అప్లై చేసినా ఓకే. 3 కూడా కలిపేసి వచ్చేస్తున్నాయి. ఫస్ట్ మాయిశ్చరైజరు, సన్ స్క్రీను, ప్రైమరు, ఈ 3 కలిపి వస్తున్న క్రీమ్స్ ఉన్నాయి. విడివిడిగా అప్లై చేసుకోవచ్చు కూడా. సో నేను అవన్నీ అవసరం లేదు, జస్ట్ నేను చూపించింది ఒకటి సింపుల్గా మనం
మరి హై రేంజ్ కాదు, జస్ట్ సింపుల్గా మేకప్ అంటే మాకు తెలుసు మేము వేసుకోవచ్చు అనే వాళ్ళ కోసం అనమాట. సో నెక్స్ట్ ఇది ఫౌండేషను. సో ఇది కూడా ఫౌండేషను, ఇది బ్రాండెడే, డాజ్లర్ అయితే తీసుకున్నాను నేను. ఇది వచ్చి 120 రూపీస్ మనకి. ఓకే, ఇది కూడా మనం ఎక్స్పైర్ డేట్ చూసి తీసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ రోజులు, ఎక్కువ ఇయర్స్ కూడా, ఒక 2-3 ఇయర్స్ అలా చూసుకుంటే మనం సింపుల్గా ఏమైనా మ్యారేజెస్కి అలా వెళ్తున్నప్పుడు తీసుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే ఒకసారి బ్లెండ్ చేసి ఇవ్వండి, జస్ట్ కొద్ది ఎక్కువ రాసుకోకూడదు మరి, ఇలా కొద్దిగా. నేను ఓన్లీ ఫేస్కి చూపిస్తున్నాను మీకు, నెక్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఫౌండేషన్ అనమాట మొత్తం ఇదంతా. ఇది ఏంటంటే బాగా బ్లెండ్ అవ్వాలండి, లేదంటే వైట్గా కనిపిస్తుంది. సో ఇది చూసారు కదా, చూసారా? ఇది కూడా మొత్తం ఫేస్లో బ్లెండ్ అయిపోవాలి, ఇంకా అలా మొత్తం వైట్గా ఏం లేకుండా. ఇది కొద్దిగా ఎక్కువ అప్లై చేసుకున్నాం, మనకి ఇక్కడ ఏమన్నా పింపుల్స్ లాంటివి, లేదంటే ఏమన్నా బ్లాక్ హెడ్స్ లాంటివి, అలాంటివి ఏమన్నా డార్క్ స్పాట్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట. సో చూసారు కదా, మొత్తం బ్లెండ్ అయిందా? ఇంకా మీరు క్లియర్గా సో ఇక్కడికి ఫౌండేషన్ కూడా అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అది బ్లెండ్ అయ్యే వరకు, ఒక ఫ్యాన్ గాల్లో అయితే ఒక 2 మినిట్స్ ఆగి, తర్వాత కాంపాక్ట్ ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత కాంపాక్ట్, ఇది కూడా డాజ్లర్, అంటే ఒకే కంపెనీ అయితే బాగుంటుంది కదా, ఒకే బ్రాండ్. ఇది డాజ్లర్ తీసుకున్నాం, హైటెక్స్ డాజ్లర్. ఇది వచ్చేసి మనకి 150 రూపీస్ అనమాట. ఇది అంత కాస్ట్ ఏం కాదు, 150 రూపీస్ అంటే రీజనబుల్. మనం ఒకేసారి కాదు కదా. ఇది వచ్చి ఇలా ఉంటుంది, ఇక్కడ మిర్రర్ ఉంటుంది. సో ఇక్కడ పౌడర్ రాసుకోవడానికి ఇలా ఇస్తాడు మనకి, దాన్ని ఇలా కొద్దిగా పౌడర్ లాగా. చూడండి, రాసిన దగ్గరికి రాయలేని దానికి మీకు తేడా తెలుస్తుందా? ఇదిగోండి, ఇక్కడ రాసాను, ఇదంతా రాయలేదు. చూసారా, కొద్దిగానే తేడా ఉంది. చూడండి, ఇక్కడికి చాలా తేడా ఉంది కదా. సో కాంపాక్ట్ పౌడర్ కూడా అప్లై చేశాను. చూసారా ఫేస్ కొద్దిగా. సో కాంపాక్ట్ పౌడర్ కూడా అప్లై చేశాను. నెక్స్ట్ ఏంటి చూపిస్తాను. నెక్స్ట్ చాలామందికి కాజల్ పెట్టుకోవడానికి చాలామందికి ఇష్టం ఉండదు. సో ఇది కూడా డాజ్లర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇది కూడా 100 అలా ఉంటుంది అనుకుంటా. ఇది కాస్ట్ ఎంత ఉంది? ఇది 100 పైన ఉంటుంది. మీకు కాజల్ పెట్టుకుంటాము అంటే తీసుకోండి, బట్ నేను అప్పుడైతే తీసేసుకున్నాను. బట్ నేనైతే కాజల్ పెట్టుకోను, నాకు అంత ఇష్టం ఉండదు కాజల్.
సో ఇదైతే నేను అంత యూజ్ చేయను. ఒకవేళ అంతకీ యూజ్ చేయాలనుకుంటే ఇలా పైన పెట్టుకోవచ్చు. సో ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే పైన బ్లాక్ కొద్దిగా కొంచెం ఎక్స్ట్రా యాడ్ అయ్యి బాగుంటుంది ఫేస్. నేనైతే కాజల్ యూజ్ చేయను. అసలు కాజల్ యూజ్ చేస్తే ఎలా ఉంటుందా అంటే ఫేస్ కొంచెం నాకు చేంజ్ అనిపిస్తుంది. బట్ లాస్ట్లో పెట్టి చూపిస్తాను. కాజల్ అయితే నేను యూజ్ చేయట్లేదు. మీరు కావాలంటే కాజల్ కూడా తీసుకోండి. సో నెక్స్ట్ ఐలైనర్. ఇది కూడా డాజ్లరే. ఇది వచ్చి 35 రూపీస్ డాజ్లర్. ఇదేంటంటే నేను ఇప్పుడు పైన వేసాను కదా, అలాగే ఇది ఒక షేడ్ కింద వేసుకోవచ్చు కావాలంటే. ఇది కూడా ఇలా ఒక లేయర్. అంటే ఇది ఆరాలన్నమాట. ఈ రెండు ఎందుకు చూపించానంటే కాజల్ పెట్టుకునే వాళ్ళకి కాజల్ కంపల్సరీ కావాలి. ఐలైనర్ మేము యూజ్ చేయము అనుకుంటే కాజల్ పెట్టేసుకుని తర్వాత ఐలైనర్ కింద కూడా ఇదే యూజ్ చేసేసుకోవచ్చు. సో నేను కాజల్ అయితే యూజ్ చేయట్లేదు, ఇది నాకు వేస్టే కదా. సో ఐలైనర్ కూడా ఉంది నా దగ్గర. నేను ఐలైనర్ వేసేసుకుంటే ఇది అవసరం లేదు. కానీ ఇదే ఉంది మీ దగ్గర అనుకోండి, అప్పుడు కాజల్ కింద పెట్టుకోవచ్చు, పైన ఇది ఒక లేయర్ కింద కూడా వేసుకుంటే ఐలైనర్ కవర్ అయిపోతుంది అనమాట. సో మనకి రెండిట్లో ఏదో ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది. తర్వాత అండ్ ఇది డాజ్లర్ మస్కరా. ఇది మస్కరా వచ్చేసి దీని మీద ప్రైస్ లేదు, బట్ ఎంత కొన్నాను అయితే ఐడియా లేదనమాట. అన్నీ ఒకసారి బల్క్గా కొన్నాను డాజ్లర్ ఐటమ్స్. ఇదేంటంటే కొంచెం ఐలైనర్ ఆరాలి, లేదంటే అంటుకుపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్ ఆరే వరకు ఉంచండి. సో 5 మినిట్స్ అయితే ఫ్యాన్ దగ్గర ఎలా ఉంది ఆరబెట్టాను. చూడండి అంటుకుంది, ఏమైనా అంటుకోలేదు కదా, లేదంటే అంటుకుపోద్ది అనమాట. ఇది పైన అంటుకుపోతే చిరాగ్గా ఉంటుంది. సో ఐలైనర్ వేసేసాము, కాజల్ పెట్టలేదు కదా. నెక్స్ట్ మస్కరా ఉంది. సో మస్కరా కూడా వేసుకున్నాం. మస్కరా అంటే ఇప్పుడు ఈ రెప్పలు అనేవి ఇలాగా దగ్గరగా ఉంటే వేసుకుంటే కొంచెం బ్లాక్గా థిక్గా కనిపిస్తాయి అనమాట. అందుకని ఇది మీరు ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ చేయొచ్చు, లేదంటే లేదు. అది సో ఇక్కడికి ఇది అయిపోయింది కదా. ఇంకా ఫైనల్గా డాజ్లర్ లిప్స్టిక్ అనమాట. ఇది వచ్చి దీని మీద ప్రైస్ లేదు, బట్ ఎంత కొన్నాను. ఇది కూడా ఒక 120 అలా ఉంటుంది, 150 లోపు. ఇది కూడా మనం ఎక్కువ కాకుండా తక్కువ. ఇంతకపోతే చేతితోనే వేసుకోవచ్చు మీరు. సో లిప్స్టిక్ అనమాట. ఇది కూడా మనం డైలీ వేసుకుంటే ఏదో
పూసినట్టు ఉంటుంది. అప్పుడప్పుడు ఏమైనా కొంచెం మ్యారేజెస్కి కొంచెం గ్రాండ్ ఫంక్షన్స్కి ఏమైనా వెళ్తున్నప్పుడు వేసుకుని, నేనైతే వేసుకొని యూజ్ చేయను లిప్స్టిక్ ఎక్కువ. సో ఫైనల్గా లిప్స్టిక్ ఇప్పుడు ఫైనల్గా స్టిక్కర్ ఒకటి పెట్టుకుంటే అయిపోద్ది. స్టిక్కర్ పెట్టేసుకున్నాను. తర్వాత కుంకుమ పెట్టుకోవాలి. కుంకుమ చిన్నగా. సో ఫైనల్గా మేకప్ అయితే ఇలా ఉందన్నమాట. సో కొంచెం మ్యారేజ్ డైలీ కంటే కొద్దిగా పర్వాలేదా, లేదంటే ఎలా ఉంది? ఇప్పుడు ఇంత మేకప్ చేసుకుని హెయిర్ స్టైల్ ఎలా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. హెయిర్ స్టైల్ వేసుకుని వస్తాను. ఇలా తీసుకుని దాన్ని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. దానికి ఇంకొద్దిగా అది కూడా కలిపి ఫోల్డ్ చేస్తాను నేను. అలాగే ఇంకొద్దిగా, అంటే ఇది లేయర్స్ కింద వచ్చి కొంచెం మనకి జుట్టు తక్కువగా ఉన్నా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఎదురు ఫ్రంట్. అలాగే చూసారా కొద్దిగా ఇలా లేయర్ల కింద వస్తుంది. ఇలా లేయర్ల కింద తీసుకుంటే మనకి కొద్ది కవర్ అవుతుంది హెయిర్. బట్ నాకు కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టు ఉంటుంది. అంత ఇదిగోండి, నేనైతే ఇలా సైడ్కి ఇలా దూకుని అండ్ ఇలా అయితే వేసుకున్నాను. మనం ఎలా ఒకటైనా అలా వేసుకోవచ్చు. సో ఇలా హెయిర్ అనేది లీవ్ చేసుకుని మనం డిజైనర్ శారీస్ కానీ లేదంటే టాప్స్ అలా వేసుకున్నా సింపుల్గా, అంటే మరీ హెవీగా కాకుండా. చూడండి, లిప్స్టిక్ కొద్దిగా, ఐలైనర్ కొద్దిగా, కాంపాక్ట్ అండ్ ఫౌండేషన్ కొద్దిగా రాసుకుని మరీ రెగ్యులర్గా వెళ్ళిపోకుండా ఇలా కొద్దిగా, అంటే మాకు మేకప్ ప్రోడక్ట్స్ తెలుసు, వాటి కోసం మేము మేకప్ వేసుకుంటాము. జస్ట్ సింపుల్గా అప్పుడప్పుడు వేసుకుందాము అనుకునే వాళ్ళకి ఇలా సరిపోతుందండి. లేదు ఇంకొంచెం బెస్ట్గా వేయాలి అంటే దీని తర్వాత సెట్టింగ్ స్ప్రే అని ఒకటి ఉంటుంది. అంటే మేకప్ వేసిన తర్వాత పోకుండా, అంటే మనం ఒక చోటకి వెళ్ళి ఎక్కువసేపు ఏమి ఉన్నాం కదా, సింపుల్ ఫంక్షన్ పోయినంత ప్రాబ్లం లేదనుకుంటే పర్వాలేదు. కొంచెం గ్రాండ్గా ఎక్కువసేపు ఉండాలి మేకప్ పోకుండా అనుకుంటే దీనిపైన సెట్టింగ్ స్ప్రే అని ఒకటి ఉంటుంది. అది యూజ్ చేయడం వల్ల మేకప్ అనేది పోకుండా ఉంటుంది, రిమూవ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇదన్నమాట. మీకు అయితే నచ్చిందా? కాజల్ పెట్టలేదు కదా, కాజల్ పడితే ఎలా ఉంటుందో చూద్దామా. సో కాజల్ పెడుతున్నాను. సో ఫైనల్గా కాజల్ అయితే పెట్టుకున్నాను. చూసారా,
కాజల్ పెట్టుకుంటే బాగుందా, కాజల్ పెట్టుకోకపోతే బాగుందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి కదా. ఈ మహా అయితే ఈ మేకప్కి ఒక 500 పెట్టుకుంటే సరిపోతుందండి. హెవీ ఏమీ కాదు కాబట్టి. అంటే మేకప్ అంటే ఏంటో తెలీదు, మేము మేకప్ వేసుకుంటే డబ్బులు ఎక్కువ అవుతాయి, లేదంటే ఎలా వేసుకోవాలో తెలియదు అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. నేను అందులో ఒకదాన్నే. సో అందుకనే మీకు సింపుల్గా అయితే ఈ వ్లాగ్ చూపించాను. సో చూడండి, కాజల్ పెట్టుకుంటే బాగుందో పెట్టుకోలేకపోతే బాగుందో కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లైస్ అయితే ఇస్తున్నాను. ఆల్రెడీ నాకు చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే సరే, ఈ వ్లాగ్ మీకు నచ్చితే యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, సీ యూ.